హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనము ఈరోజైతే వచ్చేసి బయాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. సో ఇవి మీకు డిఎస్సిలో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ చాలా బాగా యూజ్ అవుతాయి బయోసైన్స్ పరంగా. సో చూసి నేర్చుకోండి, ఇంపార్టెంట్ అనిపించినవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సైన్స్ చరిత్ర అనే పుస్తకం రాసినవారు ఎన్‌డబ్ల్యూ కాసు. నెక్స్ట్, మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు శిలీంధ్రాలు. సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్తలు జకారస్ జాన్సన్, హెయిన్స్. వీరు 19 సంవత్సరంలో కనుగొన్నారు. వీరు డచ్ శాస్త్రజ్ఞులు. వీరు వచ్చేసి డచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. ఫ్రెండ్స్, మీకు శాస్త్రవేత్తలను ఏమిచ్చి వీళ్ళు ఏ దేశానికి చెందిన వారని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. సో అందుకే మనము ఏ దేశానికి చెందిన వారు అనేది కూడా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్యాక్టీరియాలు వచ్చేసి కోకస్, బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్ ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ వచ్చేసి శైవలాలు వచ్చేసి క్లామిడోమోనస్, స్పైరోగైరా, డయాటమ్ స్పైరోలినా, ఓకేనా? నెక్స్ట్, శైవలాలు క్లామిడోమోనస్, స్పైరోగైరా, డయాటమ్ స్పైరోలినా, ఇండిగోనియం, అలాగే సిరాటియం. నెక్స్ట్, శిలీంధ్రాలు వచ్చేసి పెన్సిలిన్, బ్రెడ్ మౌల్డ్, రైజోపస్, ఆస్పరిజిల్లర్స్, ఓకేనా? మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి బయాలజీ పర్పస్లో, బయోసైన్స్ వాళ్ళకి, అలాగే డిఎస్సి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. అలాగే కిణ్వన ప్రక్రియలో వెలువడు వాయువు ఏమిటి అని అడుగుతారు ఫ్రెండ్స్. ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ అనేది కిణ్వన ప్రక్రియలో వెలువడుతుంది. అలాగే బ్రెడ్పై రంధ్రాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? కారణము కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొన్నాడు, ఓకేనా? 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొన్నాడు. అలాగే డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తి ఈయన, ఓకేనా? డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేసి 1796లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. ఈయన ఎడ్వర్డ్ జెన్నర్. ఎవరు? మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు అని కూడా అడుగుతారు. ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధి టీకా కనుగొన్నాడు. అలాగే ఇది టీకాను వ్యాక్సిన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. మశూచి వ్యాధికి వ్యాక్సిన్ అని కూడా అంటారు. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే పదం నుంచి వచ్చింది. ఈ వాకా అనేది లాటిన్ పదము. అలాగే వాకా అనగా అర్థం ఏమిటి? ఆవు అని అర్థం. అంటే ఆవు నుంచి తీసిన కొవ్వు ద్వారా ఈ వ్యాక్సిన్ అనేది కనుగొన్నాడు కాబట్టి ఈ వాకా అనేది ఆవు అర్థం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే గొర్రెలు, ఈ కొన్ని వ్యాధుల గురించి చూద్దాము. గొర్రెలు మేకలకు వచ్చే వ్యాధి ఆంత్రాక్స్ వ్యాధి, ఓకే? అలాగే పాడి పశువుల గిట్టలు వాటి పాదాలకు వచ్చే వ్యాధి గాలుకుంటు వ్యాధి. నెక్స్ట్, పాడి పశువుల వాటి నోటికి వచ్చే వ్యాధి సెప్టిసేమియా వ్యాధి. మరియు కోళ్ళకు వచ్చే వ్యాధులు ఏముంటాయి? బర్డ్ ఫ్లూ, అలాగే కాక్సిడయాసిస్. మరియు కుక్కలకు వచ్చే వ్యాధి వచ్చేసి ర్యాబిస్ వ్యాధి. మరియు దీనికి ఏ టీకా వేస్తారు? యాంటీ ర్యాబిస్ అనే టీకా వేసుకుంటారు కుక్క కరిచినప్పుడు. తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజులలో కుక్కల బెడద చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైనా కుక్క కరిచినప్పుడు యాంటీ ర్యాబిస్ అనే టీకా అనేది వేసుకోవాలి. అలాగే ఆవులకు వచ్చే వ్యాధి ఏంటిది? కౌపాక్స్ వ్యాధి. ఆవులకు కౌపాక్స్ వ్యాధి అనేది వస్తుంది. వ్యాధులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వ్యాధులు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రొయ్యలకు మరి చేపలకు వచ్చే వ్యాధి ఏంటిదంటే మొప్పకుళ్ళు వైరస్ వ్యాధి. చేపలకు వచ్చే వ్యాధి మొప్పకుళ్ళు వైరస్ వ్యాధి. అలాగే మలేరియాను కలుగచేసే జీవి ఏంటిదని కూడా అడుగుతారు. ఇది ప్లాస్మోడియం దేనికి చెందినది? మలేరియాను కలుగజేసే జీవి అనేది ప్లాస్మోడియం. ఇది వర్గానికి చెందినది అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినది.
అలాగే బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనం ఏమిటి అంటే బ్యాక్టీరియాను పరిశీలించడానికి వాడే రంజనము క్రిస్టల్ వైలెట్. ఇది నేను ఈ బిట్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ప్రిపేర్ చేసి మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి తప్పకుండా ఇంపార్టెంట్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ బయాలజీ పరంగా. నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు చేపలకు వచ్చే వ్యాధి మొప్పకుళ్ళు వ్యాధి అని చూసాము మనము. అలాగే మలేరియాను కలుగజేసే వ్యాధి ప్లాస్మోడియము, అది జీవి ప్లాస్మోడియం. అది దేనికి చెందిందంటే ప్రోటోజోవా వర్గానికి చెందింది. అలాగే చేపలు ఏ ప్రాంతంలో గుడ్లు పెడతాయి, చేపలు అనేవి ఏ ప్రాంతంలో గుడ్లు పెడతాయి, ఇది కూడా అడుగుతాడు. అంటే కొలను లోపల పెడతాయా, కొలను బయట పెడతాయా, కొలను అంచులలో పెడతాయా, ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. మనకి ఎక్కడ పెడతాయి చేపలు గుడ్లు, కొలను యొక్క అంచు ప్రాంతంలో పెడతాయి. ఇది ఆవరణం అనే లెసన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చేపలు కొలను అంచు ప్రాంతంలో గుడ్లు పెడతాయి. నెక్స్ట్ వచ్చేసి వస్తువులు సంఘటనలు గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలు వాడటాన్ని ఏమంటారు? వస్తువులు సంఘటనలు నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలు వాడటాన్ని పరిశీలించడం అని అంటారు. జ్ఞానేంద్రియాలు మనం కన్ను ద్వారా చూస్తాము, ముక్కు ద్వారా స్మెల్ చేస్తాము, అలా దాన్ని ఏమంటారు? పరిశీలన అనేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఊహించిన లేదా రాబో ఫలితాల గురించి వివరించడాన్ని, ఊహించడాన్ని ఏమంటారు? పరికల్పన చేయడము. ఇది మెథడాలజీ కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఈ బిట్స్. ఊహించడము మరియు రాబో ఫలితాల గురించి వివరించడాన్ని ఏమంటారు? పరికల్పన అంటే ఏంటిది? ఊహించడమే. అలా దీన్ని ఏమంటారు? పరికల్పన చేయడం అంటారు. అలాగే చార్టులు, పట్టికలు, గ్రాఫ్ల రూపంలో జాబితాలను చూపించడాన్ని ఏమంటారు? మనం ఒక చార్ట్ తయారు చేసి అవన్నీ ఏం చేస్తాం, మనం చూపిస్తాం ఒకరికి, దాన్ని ఏమంటారు? ప్రదర్శించడం అని అంటారు. చార్టులు, పట్టికలు, గ్రాఫ్లు తయారు చేసి చూపించడాన్ని ప్రదర్శించడం అని అంటారు. నెక్స్ట్, మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఏ రూపంలో ఉంటాయి? మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి. మొక్కలలో ఏర్పడేవి కరగని స్ఫటికాల రూపంలో ఉంటాయి. అలాగే సజీవులలో కనిపించే లక్షణం ఏమిటి? సజీవులలో కనిపించే లక్షణాలు ఏమేమి ఉంటాయి? శ్వాసిస్తాయి. సజీవులు శ్వాసించడము, అలాగే మనం ఏదైనా ఉద్దీపన ఇస్తే వాటికి ప్రతిస్పందిస్తాయి, కొత్త వాటికి జన్మనివ్వడం, ఇవన్నీ సజీవుల యొక్క లక్షణాలు. ఓకేనా, సజీవుల లక్షణాలు, నిర్జీవుల లక్షణాలు అంటే కదలని వాటిని నిర్జీవులు అని అంటారు. స్టూలు, బల్లాటే ఇవన్నీ నిర్జీవుల కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మదర్శినిని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే జకారస్ జాన్సన్. ఇవి మీకు కొన్ని బిట్స్ రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్, పర్వాలేదు. ఇవి మీకు రిపీట్ అయితే మీకు చాలా గుర్తుకుంటుంది మైండ్లో. ఓకేనా, సూక్ష్మదర్శిని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే జకారస్ జాన్సన్. ఉద్దీపనలకు ప్రతిస్పందనగా భావించేది ఏమిటి అంటే చీమ కుట్టిన చోట గీరుకోవడము, మనము మంచుగడ్డను తాకినప్పుడు చల్లగా ఉందని చేతిని కదల్చడము, అలాగే ఎక్కువ వెలుతురు చూడగానే కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ ఉద్దీపనకి ప్రతిస్పందనగా చెప్తాం మనం ఉదాహరణగా. నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో శ్వాసక్రియ జరిపేటి భాగాలు ఏంటి అని అడుగుతాడు. మొక్కల్లో శ్వాసక్రియ జరిపే భాగాలు ఏంటివి? పత్రరంధ్రాల ద్వారా మొక్కలన్నిటివి శ్వాసక్రియ జరుపుకుంటాయి. అలాగే మొక్కలకు ప్రాణం కలదని, అవి కూడా ప్రతిస్పందించాయని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరని అడుగుతారు. ఎవరు? మొక్కలకు ప్రాణం కలదు, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్. అలాగే టచ్ మీ నాట్ అని పిలువబడే మొక్క అనేది ఏది? టచ్ మీ నాట్ అని పిలువబడే మొక్క అత్తిపత్తి అనే మొక్కన ఫ్రెండ్స్. ఇవి ఈరోజు బిట్స్ మీకు అన్ని ఇంపార్టెంట్వే చూసి ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీరు నేర్చుకోండి. ఇవి డిఎస్సి పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది, ఏపీ వాళ్ళకి అని, టీఎస్ వాళ్ళకి అని. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసము. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఇలాంటి బిట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.